పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు వందనాలు సమర్పిస్తున్నాం దేవా. స్తోత్రాలు తండ్రి. ప్రభు, రాత్రికాల సమయంలో మా సహోదరుల యొక్క గృహంలో మీరు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ మా దేవుడు అని నాయన మిమ్మల్ని కీర్తిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలోనైనా నన్ను మమ్మల్ని మీరు పాలిభాగస్తులను చేసి తండ్రి, మరి ఇట్టి రీతిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానము కొరకై మీకే స్తోత్రములు, మీకే కృతజ్ఞతలు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ప్రభా, ఇప్పటి వరకు పాటల్లో మీ కృపను చూపించారు, సాక్ష్యంలో మీ కృపతో తోడై ఉన్నారు, అలాగే ప్రతి విషయంలో కూడా నాయన మీ కృపతో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ సమయంలో మాకు అవసరమైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రభా మీ జీవవాక్యమును నాయన మీ సేవకులు ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా, ప్రభా ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉండగా మీరే మీ సేవకునిగా నందుండి మరి కుటుంబానికి అలాగే మాకును అవసరమైన దివ్యమైన మీ సంగతులను మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సహాయం దయచేయండి నాన్న. వింటున్న మేము అందరము కూడా ఎవరు కూడా నాన్న పెడచెవిని మాటలు పెట్టకుండగా మా హృదయాంతరంగాల్లో వాటిని ముద్ర వేసుకుని వాటి ప్రకారం జీవించగలిగే స్థితి వింటున్న మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, నిలబడబోతున్న మీ సేవకులను మీ మాటలతో బలపరచమని వేడుకుంటూ, సమస్త కార్యాలు మీకు మహిమకరంగా నడిపించమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతులనియు విజ్ఞాపనలనియు సమర్పించి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. మరి ఈ సమయాన్ని దైవ సేవకులు అన్నయ్య గారికి అప్పగిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, సహోదరి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలు ఉపకారాలు, గత సంవత్సరము ఎన్నో శోధనలు గుండా మా కుటుంబం వెళ్ళింది. గత సంవత్సరంలో ఇలా జరగాలనుకున్నాం, కానీ జరగలేదు. కానీ ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి కొన్ని శోధనల నుంచి మేము బయటికి రావటానికి, దేవుడిచ్చేటువంటి దీవెనలు పొందుకోవటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. శోధనల నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదలనిచ్చి, ఏదైతే మా జీవితంలో లేదు అని అనుకుంటున్నామో దానిని మరి దేవుడు మాకిచ్చి లోటును తీర్చి ఇటు రీతిగా మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు అని మరి దేవుని పక్షాన బిడ్డ ఇచ్చినటువంటి మాటలు మీరు విన్నారు. నిజమే ప్రియులరా, ఎన్నో మనం అనుకుంటాం, మన జీవితంలో అవి జరగవు. గత సంవత్సరంలో ఏవో జరగాలని మనం కోరుకుంటాం, జరిగి ఉండవు. ప్రియమైన దేవుని పిల్లరా, అయినప్పటికీ ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ధైర్యాన్ని కోల్పోకుండా, ఏది మన జీవితంలో అధైర్యపడుకోకుండా మనం నిలిచి ఉండటానికి కారణం మన యందున్న ఆ దేవాది దేవుని యొక్క కృప, ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ. అందుకే ఈరోజు ఒక చిన్న ఆలోచన మీ మధ్య నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. దేవుని భయం కలిగించే ధైర్యం తెస్తున్న ఆశీర్వాదం. ఈరోజు ఈ ఆలోచన మీ మధ్య పెట్టబోతున్నాను. దేవుని భయం కలిగిస్తుందంట ధైర్యం, తెస్తుందంట ఆశీర్వాదం. ప్రియ దేవుని పిల్లరా, దైవ గ్రంథము అనగానే కేవలము కొద్దిసేపు శాంతి సమాధానం కొరకు ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి నాలుగు మాటలు విని వచ్చేస్తే చాలులే అనిపించుకునేలా ఉండేది కాదు ఈ దైవ గ్రంథం. మనం వెంబడిస్తున్న, మనం తెలుసుకుంటున్న ఈ దైవ గ్రంథం బైబిల్ అనేది ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, అందులో ఉన్నటువంటి విషయాలు సర్వమానవాళికి ఆమోద్యకరమైనవి, సర్వమానవాళికి శ్రేయస్సును కోరుకున్నవి, మానవాళందరినీ కూడా ఒక శుభప్రదమైన, ఆశీర్వాదకరమైన, ఉన్నతమైనటువంటి మహా జీవితానికి, లోకానికి వారసులు చేయటానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. అందుచేత అందులో వ్రాయబడినటువంటి ప్రతి సంగతి కూడా పూర్వకాలమందు వ్రాయబడిన సంగతులు, చరిత్రలు, ఎన్నో ఘట్టాలు, మంచివి, చెడువి, మానవ జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు దేవుడు పొందుపరిచి ఇవ్వటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, మంచిగా బ్రతికిన వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో దేవుడు చూపించాడు, చెడుగా బ్రతికిన వారి యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయో
వాటి ప్రతిఫలాలు ఎలా అనుభవించారో కూడా దేవుడు చూపించాడు. దైవ గ్రంథములో మంచిని గురించి వ్రాయించాడు, చెడును గురించి వ్రాయించాడు. కారణము, చెడుగా బ్రతికిన వారి జీవితాలు ఎలా అయిపోతాయి, ఇదిగో దేవుని చిత్తానుసారంగా మంచిగా బ్రతికిన వారి జీవితాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి దేవుడు రెండు బేరీజు వేసుకుంటూ ఆది నుంచి ఇప్పటి వరకు మానవాళి జీవితంలో జరిగిన అనేకమైనటువంటి ఘట్టాలు పొందుపరిచి మనకి ఇవ్వటం అనేది జరిగింది ప్రియులారా. ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళికలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడికి మనకున్న బంధం ఏంటో దేవుడు ఇందులో వ్రాయించాడు. మన పుట్టుకు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో దేవుడు ఇందులో తెలియజేశాడు. ప్రతి మనిషి యొక్క జీవితం ఎంత విలువైనదో, మనుషులు ఎంత ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు కలిగినటువంటి అన్ని జాతులు జీవరాశులు కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో మానవ జాతి ఎంత శ్రేష్టమైనదో, మానవుడు ఎంత విలువైనవాడో, ఆయన స్వరూపము, ఆయన పోలిక, సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపంతో ఈ భూమి మీదకు వచ్చినవాడు అని చెప్పినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రియులరా. మనుషుల మధ్య బంధాలు పెంచి, మనుషుల మధ్య స్నేహాన్ని, ప్రేమను పంచి, మానవత్వాన్ని చాటి చెబుతూ దైవత్వాన్ని సంతరించుకొని పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడేటువంటి అతి ప్రధానమైనటువంటి పుస్తకమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, చాలామంది తెలియక ఈ మధ్యకాలంలో బైబిల్ గ్రంథం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. అందువలన ప్రియులరా, మనం నమ్మిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యం, ఆ పరిశుద్ధ గ్రంథము మనుషుల జీవితాలను ఎలా వెలిగిస్తుందో, ఎలా మారుస్తుందో, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటల పట్ల మనం నిబద్ధత కలిగి బ్రతికితే ఎట్లాగ మన జీవితాలు వెలుగొందుతాయని చెప్పటానికి ఎన్నో కోకొలలుగా ఇందులో మనకి కనబడుతున్నాయి. సర్వమానవాళి కోరుకునేది శాంతి, సమాధానం. మనుషులందరూ కోరుకునేది మేము క్షేమంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, నాతో పాటు 10 మంది కూడా ఆనందంగా ఉండాలని కోరుకునేవాడే నిజమైన మనిషి, నిజమైన మానవత్వం కలిగినటువంటి మనిషి. మనిషిని మనిషిగా ప్రేమించలేని వాడు మనిషి ఎలా అవుతాడు? ఒక జంతువుకి ఇచ్చినటువంటి విలువ కూడా మనిషికి ఇవ్వలేనప్పుడు మనలో మానవత్వం ఉన్నట్లా లేనట్లే కదా. అందుకే కోల్పోయినటువంటి మానవత్వాన్ని, కోల్పోయినటువంటి దైవత్వాన్ని మరలా ప్రవేశపెట్టి, మీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు నా బిడ్డలు, నా కుమారులు అని చెప్పి ఈ ప్రపంచమంతా కూడా నీతితోనూ, ధర్మంతోనూ, న్యాయముతోనూ నిండి ఉండాలని దేవుడు కోరుకుని ఈ ప్రపంచ మానవాళికి ఇచ్చిన అద్భుతమైనటువంటి బహుమానమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఆ బైబిల్లో చరిత్రలో రాయబడినటువంటి సంగతులు ఉన్నాయి. కథల పుస్తకం కాదు, కథలు కాదు. బైబిల్లో ఉన్నవన్నీ కూడా వాస్తవాలు, చరిత్ర అన్నారు దీనిని. ఆ చారిత్రక ఘట్టాలు మనం చూడగలిగితే గనక చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులరా. ప్రపంచ మానవాళి ఈ భూమి మీద ఉద్భవించిన నాటి నుండి, దేవుడు కలుగజేసిన నాటి నుండి మనిషికి దేవుడు ఒక మంచి క్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఆ క్రమం పాటించుకోకుండా క్రమం తప్పి మనిషి తన ఇష్టానుసారంగా బ్రతకటం మొదలుపెట్టాడు. తన ఇష్టానుసారంగా బ్రతకటం మొదలుపెట్టి ఎదుటివారిని దోచుకోవటం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టటం, సాటి మానవుణ్ణి హింసించి, సాటి మానవుణ్ణి బాధపెట్టి తానేదో లాభం పొందాలనేటువంటి తత్వం మనిషి దుష్టుని ద్వారా తెచ్చుకుని ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతికి, ప్రియమైన దేవుని పిల్లారా, సామ్రాజ్యవాద కాంక్షతో, అధికార కాంక్షతో సాటి మానవులను పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి ఈ ఆలోచనలు ఈనాడు కాదు, పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి. అలా ఆ దౌర్భాగ్యపు ఆలోచనలో ఒకనాడు, ప్రియమైన దేవుని పిల్లరా, చరిత్రలో క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం అలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలతో ఎదుటివారిని పీడించి, ఎదుటివారి కష్టాన్ని దోచుకుని, ఎదుటివారి యొక్క సమస్తాన్ని దోచుకుని నేను బాగుపడాలనేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, అదే తత్వంతో పూర్వకాలమందు మన ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతంలో ఫరో అనేటువంటి రాజులు పరిపాలన చేసినట్లుగా చరిత్ర మనకు కనబడుతుంది. ఆ ఫరో రాజుల యొక్క పరిపాలనా కాలంలో తమకంటే ఆర్థికంగా, తమకంటే బలహీనులుగా ఉన్నటువంటి వారిని దోచుకుంటూ, వారి శ్రమను దోచుకుంటూ, వారిని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, భయపెడుతూ, వారి యొక్క కష్టాన్ని దోచుకుంటూ వారు పెద్ద పెద్ద అధికారులు అయిపోయారు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ బడుగు, బలహీన, పీడిత ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఆనాటి ప్రజల్ని వారు దోచుకున్నారు, వారి కష్టాన్ని దోచుకున్నారు. వారు మాత్రం చాలా ఉన్నతంగా మాత్రము
పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇది జరిగిన చరిత్ర ఈజిప్టు దేశంలో ఒకనాడు. బైబిల్లో ఆ ఈజిప్టు దేశానికి బైబిల్లో ఐగుప్తు అని పేరు ఉంది. ఆ పీడిత ప్రజలు ఎవరో కాదు, హెబ్రీయులు. ఆ హెబ్రీయులు అనేటువంటి వారు కాలక్రమేణా యూదులుగా, ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఆ హెబ్రీయులు వారి చేతిలో నలిగిపోయి ఎన్నో భయంకరమైనటువంటి బాధలు పొందుతూ, ఇబ్బంది పడుతూ, ఏమండి పంట పండిస్తున్నారు కానీ కడుపు నిండా ఆహారం తినేటువంటి స్థితి లేదు వారికి, సరైన ఇల్లు లేవు వాళ్ళకి. వీరి కష్టాన్నంతటినీ కూడా ఆ యొక్క ఫరో చక్రవర్తి ఆధ్వర్యంలో వారందరూ కూడా దోచుకుంటూ, దాచుకుంటూ, వారిని ఇబ్బంది పెట్టి, హింస పెడుతూ, బాధ పెడుతూ, ఏమంటే బానిసలుగా ఇంచుమించుగా 400 సంవత్సరాల పైబడి వారిని పరిపాలన చేశారు. కట్టు బానిసత్వం బ్రతికినటువంటి రోజులవి ఆనాటి హెబ్రీయులు. జాగ్రత్తగా విందాం ప్రియులరా. అలాంటి టైంలో వారు దేవునికి మొరపెట్టి, మా కష్టాన్ని నుంచి దేవా మాకు ఈ కష్టం నుంచి మాకు గట్టెక్కించవా అని చెప్పి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరలు విని వారి మధ్య ఏమండి ఆ బానిస బ్రతుకు నుంచి బయటికి రావటానికి ఒక నాయకుడిని పుట్టించాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఏమండి ముందుకొచ్చాడు. వారి ప్రార్థనలు విని ఒక నాయకుడిని పుట్టించాలని చెప్పి దేవుడు తన యొక్క సంకల్పంలో వారిని విమోచించటానికి, ఆ బానిస బ్రతుకు నుంచి, ఆ కట్టు బానిస బ్రతుకు నుంచి విమోచించి మానవులందరితో సమానంగా వీరు కూడా బ్రతకాలి కదా, మనుషులంతా నా పిల్లలే కదా, అందరూ కూడా సమానంగా బ్రతకవలసినటువంటి ఈ స్థితిలో వీరేంటి ఇలా అయిపోయారు, వీరికి విడుదల తీసుకురావటానికి ఒక నాయకుడిని పుట్టించాలని చెప్పి దేవుని యొక్క సంకల్పములో ఏమండి జరుగుతుంది. అలాంటి టైములో ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ రోజు ఈజిప్ట్ చక్రవర్తికి వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? బానిసలుగా బ్రతుకుతున్న ఈ ప్రజలందరూ కూడా చూస్తుంటే 85 మందితో ఏమండి అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్రజలు అంచెలంచెలుగా వృద్ధి పొందుతూ జనాభాలో విస్తరిస్తూ ఉన్నారట వాళ్ళు. అలా విస్తరించుతూ ఉంటున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఈయన తట్టుకోలేకపోయాడట. అసలు దేవుడు ఆదిలో మనుషులను తయారు చేసినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులరా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాన్ని లోబరుచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశంలో ప్రజలు ఏమై ఉండాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దేవుడు కలుగు చేసినటువంటి ఈ సర్వ సృష్టి ప్రజలందరూ కూడా సంతోషంగా అనుభవిస్తూ దేవునికి మహిమార్థమై నీతి న్యాయము కలిగి, దేవుడు ఎంత పవిత్రుడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత నిష్కల్మషుడో, ఆయన గుణలక్షణాలు కలిగిన వారిగా తన పిల్లలు ఉండాలని కోరుకుని ఈ సృష్టిలో దేవుడు వారిని పెట్టి ఆయన బ్లెస్ చేశాడు. ఆ బ్లెస్సింగ్కి ఏమండి వారు అభివృద్ధి పొందుతూ ఉన్నారు, ఏమండి పొందుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అయితే ఆ విస్తరింపులో ఒక వర్గం వారు మేమే ఉండాలనుకుంటున్నారట, మరొక వర్గం వారిని ఏం చేయాలనుకుంటున్నారంట? ఉండకూడదు అనుకుంటున్నారట. వీళ్ళు మనుషులే, వీరు మనుషులే, వీరు దేవుని యొక్క సంకల్పం మేరకు భూమి మీదకి వచ్చిన వాళ్ళే, వీరు దేవుని యొక్క సంకల్పం మేరకు భూమి మీదకి వచ్చిన వారే. అయితే వారు ఏమనుకుంటున్నారు చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే గనక ఆ మాట 8 నుంచి కొన్ని వచనాల్లో కనబడుతుంది. ఐగుప్తుని ఏలన ఆరంభించెను, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉంది, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల ఒకవేళ యుద్ధం వస్తే కనుక శత్రువులతో కలిసిపోతారేమని వచ్చింది తక్కువ మంది. అంటే వీళ్ళు ఫలింపు ఇష్టం లేదు వీళ్ళకి. పైగా వీరు అక్కడ బానిస బ్రతుకే బ్రతుకుతున్నారు. వాళ్ళకేమున్నాయి? ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకున్నాయి, వీళ్ళకేమున్నాయి? వీళ్ళకేమీ లేవు. అయినా వీళ్ళు విస్తరించకూడదు, వీరు డెవలప్ అవ్వకూడదు, వీరు మంచి బట్టలు కట్టుకోకూడదు, వీరు మంచి ఆహారం తినకూడదు, వీరు బలంగా ఉండకూడదు, వీరు చదువుకోకూడదు. చదువుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది, జ్ఞానం వస్తే మనల్ని ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పలేం. కాబట్టి వీళ్ళు అసలు డెవలపే అవ్వకుండా చేద్దాం, వీరు అసలు సంతానాభివృద్ధి పొందుకోకుండానే చేద్దాం. ఇది
ఆనాడు ఒక రాజు మదిలో వచ్చినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఏమంటే ఇలాంటి పరిస్థితులు ఈనాడే కాదు, ఆ రోజు కూడా ఉన్నాయి. చూసారా ప్రియులారా? వారు చదువుకోకూడదు, వారు గొప్పవారు కాకూడదు, వారు విస్తరించకూడదు, సంఖ్యాబలం పెరగకూడదు. అబ్బో, చూసారా దుష్టశక్తి వేసిన పన్నాగం. దేవుడేమో ఫలించాలి, దేవుడేమంటున్నాడు? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నా పిల్లలు సంతోషంగా బ్రతకాలి. అది దేవుని ఆలోచన. కానీ వీడేమంటున్నాడు? సాతాను ఏమంటున్నాడు? విస్తరించకూడదు. విస్తరించిన ఎవరు విస్తరించాలి? ఒక వర్గం వారే. చూసారా ప్రియులరా? ఒక వర్గం వారే లబ్ధి పొందాలి. వాడు విడగొట్టి మనుష్య జాతిని ప్రియులరా ప్రేమను చంపి చేస్తున్న కుట్రలో సమిదైపోయాడు ఆ రోజు ఫరో చక్రవర్తి. అలా సమిదైపోయినటువంటి ఆ చక్రవర్తి ఏమండి ఒక కుట్ర పన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో, వీళ్ళు విస్తరించుకోకుండా ఉండాలంటే పురుష సంతానం అనేది లేకోకుండా ఉండాలి. పురుష సంతానం రాకూడదు. ఆడపిల్లలు ఉండనిద్దాం, కానీ పురుషులను ఏం చేద్దాం? లేపేద్దాం. ఇప్పుడు రివర్సు. ఇప్పుడు ఎలా రివర్సు? ఈరోజు సమాజంలో ఆడబిడ్డ పుడితే ఏమండి ఎట్లా ఉంది? ఏదో చిన్న చూపు ఏంటో నాకు అర్థం కాదు. అవునా కదా? ఆడబిడ్డలు ఎక్కువగా పుడుతున్నారని చెప్పి కాపరాల్లో కుంపట్లు పెట్టుకుంటున్నటువంటి కుటుంబాలు లేవా చెప్పండి? ఉన్నాయి. బిడ్డల్ని ఎవరిస్తున్నారో తెలియదు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలియదు ఈ సమాజానికి. దైవజ్ఞానం లేదు ఈరోజు. దైవజ్ఞానము లేకపోవటం వల్ల ఈరోజు సమాజంలో ప్రియమైన దేవుని పిల్లల వివక్షత కనబడుతుంది. స్త్రీ పురుషుల మధ్య వివక్షత కనబడుతుంది. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు నరులను తయారు చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను ఇద్దరికీ సమానమైనటువంటి యోగ్యత, సమానమైనటువంటి ఏమండి చక్కటి స్టేటస్ దేవుడు ఇచ్చి ఈ భూమి మీద నిలబెట్టినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. అయితే ఈ ఫరో చక్ర అనుకున్నాడు, అసలు ఈ సంతానం వృద్ధి పొందుకోకుండా ఉండాలంటే గనక మగజాతనందరిని కూడా లేపేయాలనుకుంటున్నాడు ఈయన. కానీ దైవ సంకల్పం ఏంటి? అప్పటికే ఆ ప్రజలు పీడిత ప్రజలుగా, ఇబ్బంది పడుతున్న ప్రజలుగా, దోచుకొనబడుతున్న ప్రజలుగా 400 సంవత్సరాలు. ఏమండి బానిస బ్రతుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలు ఏంటో. మనకేం తెలుసు? ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనకి స్వాతంత్రం విలువ మనకు తెలియట్లే. ఆల్రెడీ మనం స్వతంత్రంలో ఉన్నాం కాబట్టి మనకు స్వాతంత్రం విలువ తెలియట్లే. మహానుభావులు, పెద్దలు, ఏమండి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వారి యొక్క ఏమండి సమయాన్ని, వారి యొక్క ప్రాణాలను ఒగ్గి ఆ బ్రిటిష్ వారి చేతిలో నుంచి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర మనం చదువుకుంటున్నాం. కష్టం వాళ్ళది, ఫలాలు మాత్రం మనవి. కానీ ఫలాలు అనుభవిస్తున్నాం, కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి కూడా ఉండట్లేదు దేశ నాయకులు. అవునంటారా కదంటారా? అవును ప్రియమైన దేవుని పిల్లరా, స్వాతంత్రం యొక్క విలువ మనకు తెలియట్లేదు చాలామందికి. ఒకనాడు కట్టు బానిసత్వం అంటే ఏంటో, ఎంత భయంకరంగా ఉండదో లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి ప్రియులరా. వారు వెట్టి చాకరీ చేయాలి. ఆ చాకరీ చేయటానికి ఏమంటే వాళ్ళు ఇటుక బట్టీలు చేయాలని, ఇటుకలు చేయాలన్నా ఆ యొక్క కొయ్యకాళ్ళు వాళ్ళే కూర్చుకోవాలంట, గడ్డి వాళ్ళే కూర్చుకోవాలంట, బట్ అన్నీ అలా తెచ్చుకోవాలట. లెక్క మాత్రం సరిగా అప్పచెప్పేయాలంట. ఏమండి ఎంత దారుణంగా ఉంటుంది అక్కడ చూస్తుండండి. అంత కఠినంగా వారిని హింస పెట్టారు, బాధ పెట్టారు. అలాంటి టైంలో దేవుని యొక్క సంకల్పం వారిని విమోచించాలి, వారిని రక్షించాలి. వారిని రక్షించడానికి ఒక నాయకుడిని పుట్టించాలనుకున్నాడు దేవుడు. ఏమండి నాయకుడు అవసరమా? అవసరం. ప్రజలను రక్షించే నాయకుడు కావాలా? కావాలి. ప్రజలకు నీతి న్యాయాన్ని నేర్పించేటువంటి అధికారులు కావాలా? మనకి కావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అప్పుడే రాష్ట్ర ప్రజలు ఏమండి సుభిక్షంగా ఉంటారు. స్వార్థపూరితమైన వాళ్ళు కాదు. తన స్వలాభాగాన్ని కోరుకోకుండా ప్రజల యొక్క అభ్యుదయాన్ని కోరుకుని, ప్రజల యొక్క ఏమండి మంచితనాన్ని కోరుకుని, వారి క్షేమాన్ని కోరుకుని, ఆ ప్రజల క్షేమం కొరకు నేనేమైపోయినా పర్లేదు అనేటువంటి నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఏమండి ఈరోజు మన యొక్క మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఎప్పటికీ కూడా. అలాంటి వారు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. ఏమండి ఆఫ్రికా దేశస్తులు ఒక ఆయన్ని అలా పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు ఒక నాయకుడిగా. ఎవరు? నెల్సన్ మండేలా గారు. ఎందుకు? ఆ నల్ల జాతీయుల కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిగా చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ఏమండి అబ్రహాం లింకన్ గారు, అమెరికా వాళ్ళు చక్కగా ఆయన్ని కొనియాడుతూ ఉంటారు. మన భారతీయులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అవునంటారా కదంటారా? వారి జీవితాలు త్యాగం చేశారు ప్రజల కోసం. బిడ్డలు చనిపోతున్నా
వచ్చి చూసుకునేటువంటి ఆ దారి లేక ఆ చరిత్ర చదువుతుంటే చాలా బాధేస్తూ ఉంటుంది ప్రియులారా. ఏమండి, పౌష్టికాహార లోపం వల్ల ఏమండి ఆ మహనీయుడి యొక్క పిల్లలు చనిపోయారట. ఎంత బాధ! పౌష్టికాహారం అంటే సరైన ఆహారము వారికి లేదు బిడ్డలకి. కానీ ఆయన ఈరోజు భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది మరి దిశానిర్దేశం చేస్తూ ఒక రాజ్యాంగాన్ని అందించడానికి సిద్ధపడ్డాడే. ఆయన పడిన కష్టం ఎవరికి తెలుసు ఈరోజు? ప్రియులారా, నాయకులను దేవుడు పుట్టిస్తాడా? పుట్టిస్తాడు. అలాంటి నాయకులు కావాలి, ప్రజలకు కావాలి. అలాంటి నాయకుడిని పుట్టించడానికి దేవుడు ఇష్టపడే ఒకనాడు చరిత్రలో జరిగిన సంఘటన ఇష్టపడి ఏమండి ఆయన ప్రణాళికలో ఉంటే వీళ్ళు ఏం చేశారట, ఈయన ఫరో చక్రవర్తి ఏం చేశాడంట? ఇప్పుడు చదువుదాం ప్రియులరా. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీయుల స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వాని కాన్పు పీటల మీద మీరు చూచినప్పుడు మగవాడైన ఎడలా బ్రతుకునేది చంపేయండి, ఆడదైతే బ్రతుకునివ్వండి అని చెప్పి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఏమండి, ఆ హెబ్రీల స్త్రీల మధ్య మంత్రసాన్ని పనిచేసేటువంటి బిడ్డలు ఉన్నారు. మంత్రసానులు అంటే తెలుసు కదమ్మా, మిడ్ వైఫరీ. మరి ఇప్పుడంటే మనకి మిడ్ వైఫరీ కోర్స్ అని చెప్పి మనకి అంటే అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ సిస్టమ్. దానికి ఒక విద్య, ఏమండి, దానికి హాస్పిటల్స్. ఏమండి, పూర్వకాలం మందు ఇవి లేవు కదా. ఇది క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 1500 సంవత్సరాల క్రితం చరిత్ర. అంటే ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. మంత్రసానులు అప్పట్లో ఈ హాస్పిటల్ ఉన్నాయా? లేవు కదా. ఎవరైనా ఒక సహోదరి ఏమండి మరి డెలివరీ అవ్వాలంటే వారే వెళ్ళి చేయాలి. ఆ హెబ్రీల్లో మంత్రసానులు 2 ఉన్నారట. ఆ 2 పిలిచారు, షిఫ్రా, పూయా. అందమైనది, న్యాయమైనది అని అర్థం షిఫ్రా అంటే. పూయా అంటే బాలిక అని అర్థం. వీళ్ళిద్దరిని కూడా పిలిచి ఇదిగో హెబ్రీ స్త్రీలు ఎవరైనా సరే కానుపు జరుగుతున్నప్పుడు మీరు వెళ్తారు కదా, ఇమ్మీడియట్లుగా మగబిడ్డ అయితే చంపేయండి, ఆడబిడ్డలనైతే బ్రతకనివ్వండి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించింది ఎవరు? చక్రవర్తి, రాజు. అర్థమైందా ప్రియులరా? ఈ విధమైనటువంటి ఆజ్ఞ తీసుకున్నారు హెబ్రీ మంత్రసానులుగా ఉన్నటువంటి షిఫ్రా, పూయా అనేటువంటి వారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మధ్య ఒకటి ఉంది. ఇప్పుడు ఏమండి, ఒక పక్కన ఇదిగో పుడుతున్నటువంటి బిడ్డలను కాపాడాలి, మరో పక్కన రాజాజ్ఞను వీరు పాటించాలి. ఏది సాధ్యం? ఇప్పుడు రాజాజ్ఞను పాటిస్తే వీళ్ళు బ్రతుకుతారు. ఎవరు బ్రతుకుతారు? షిఫ్రా, పూయా బ్రతుకుతారు. ఏమండి, రాజాజ్ఞను పాటించకపోతే ఎవరు బ్రతుకుతారు? పిల్లలు బ్రతుకుతారు. వింటున్నారా మీరు? ఇప్పుడు 2 ఆప్షన్స్ వారి మధ్య ఉన్నాయి, షిఫ్రా దగ్గర, పూయా దగ్గర. వాళ్ళ బ్రతుకులు ఏపాటివి చెప్పండి? రాజుగారి స్టేటస్ ఏపాటిది? ఈ షిఫ్రా, పూయా అయినటువంటి మంత్రసానుల యొక్క స్టేటస్ ఏపాటిది? పైగా ఆనాటి దినాల్లో రాజుగారికి ఎదిరించి ఏవైనా నిలబడగలరా, చేయగలరా? పైగా వీరు ఆ బలహీనమైన హెబ్రీలు అంటే అక్కడ ఆ ఈజిప్ట్ దేశంలో ఎలాంటి వర్గం చెప్పండి? బడుగు బలహీనమైన వర్గానికి సంబంధించిన వారు, పైగా ఈజిప్టియన్స్ చేత ద్వేషింపబడుతున్న వారు, పైగా రాజు చేత ద్వేషింపబడుతున్నారు. అలాంటి వర్గంలో ఉన్నటువంటి వీరు పైగా ఆడబిడ్డలిద్దరూ కూడా ఒక రాజు ఆజ్ఞను ఏమండి స్వీకరించాలా, ఇప్పుడు విడిచిపెట్టేయాలా? అదే స్థానంలో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? మీరు ఇక్కడే ఉన్నారా? మీ మనసు ఎక్కడికైనా వెళ్ళిందా? అదే స్థానంలో మీరుంటే ఏం చేయగలం? మీరు గనుక ఆ మగబిడ్డలను బ్రతకనిస్తే మీ పని అయిపోద్ది. ఇండైరెక్ట్గా అదే కదా చెప్పింది, రాజుగారు చెప్పింది అదేగా. ఇప్పుడు వీళ్ళు బ్రతకడం ముఖ్యమా, వాళ్ళు బ్రతకడం ముఖ్యమా? అప్పుడు ఏం ఆలోచిస్తాం మనం? మన క్షేమాన్ని ఆలోచిస్తాం. ఆ పరిస్థితుల్లో ఎవరున్నప్పటికీ కూడా ప్రియ దేవుని పిల్లరా, జాగ్రత్తగా వినండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగిన చరిత్ర చెబుతున్నాను. చరిత్రలో జరిగిన చరిత్ర ఇది కల్లబొల్లి మాటలు కాదు ఇది. ఏమండి, ఆ రోజు 2 మంత్రసానులు తీసుకున్నటువంటి నిర్ణయం ఇశ్రాయేల్ యొక్క జీవిత చరిత్రనే
మార్చివేసింది. వింటున్నారా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు 2 ఆప్షన్స్ వారి మీద కనబడుతుంటే వారు మాత్రం ఏం చేశారంట తెలుసా? మగబిడ్డ పుడుతుందంటే చంపేయమని రాజాజ్ఞ, కానీ వీళ్ళు మాత్రం బ్రతకనిస్తూ వచ్చారట. ఏమండి, బ్రతకనిస్తూ వచ్చారు అంటే వీళ్ళు దేనికి తెగించారు చెప్పండి? మేము చనిపోయినా పర్వాలేదు, బిడ్డలు బ్రతకాలి. మేము చనిపోయినా పర్వాలేదు, బిడ్డలు బ్రతకాలి. ఏమండి, వీళ్ళ బిడ్డలా చెప్పండి? మంత్రసానుల బిడ్డల వీళ్ళు? కాదే. ఏమండి, బిడ్డలు బ్రతకాలి. అమ్మో, ఈ బిడ్డలను మేము చంపేస్తే దేవుడు మమ్మల్ని ఊరుకోడు. ఇప్పుడు మేము ఈ బిడ్డలని చంపకోకుండా విడిచిపెడితే రాజు ఊరుకోడు. మరి చంపకోకుండా విడిచిపెడితే రాజు ఊరుకోడు, చంపేస్తే దేవుడు ఊరుకోడు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? దేవునికా, రాజుకా? ఆలోచించారు. దేవుని భయం. మన పాఠం అదేగా. ఏమంటే భయం ఉన్న చోట ధైర్యం ఉంటుందా? భయం, ధైర్యం రెండు ఆపోజిట్, ఒకదానికొకటి. అవునంటారు కదంటారా? భయం, ధైర్యం ఆపోజిటే, లేకపోతే రెండు కలిసే ఉంటాయా? భయం ఉన్న చోట ధైర్యం ఉండదు, ధైర్యం ఉన్న చోట భయం ఉండదు. కానీ మనం రెండు కలిపి ఒక టైటిల్ పెట్టుకున్నాం ఇప్పుడు మనం. అదే కదా ఇంత ప్రారంభంలో మనం అనుకున్నది. చూసారా? దైవ భయం. ఆ దైవ భయములో వారు ఆలోచించింది ఏంటి అంటే, ఇదిగో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రజలను కాపాడాలి, ఈ పిల్లల్ని కాపాడాలి, పిల్లల్ని కాపాడాలి. ఇచ్చింది ఎవరు? గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చినటువంటి పిల్లల్ని కాపాడాలి, దేవుడిచ్చినటువంటి పిల్లల్ని భద్రపరచాలి, దేవునికి భయపడాలి. రాజాజ్ఞను తిరస్కరించిన మా ప్రాణాలు పోయినా పర్లేదు అనుకున్నారు. ఏమండి, బ్రతకనివ్వటం మొదలు పెడితే విషయం తెలిసింది. ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. రాజుగారు ఏమన్నారు చూడండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు, ఎందుకు చేశారు ఈ పని అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, జాగ్రత్తగా వినండి, ఇంతకీ మంత్రసానులు కూడా ఏ కేటగిరీలో ఉన్నవాళ్ళు? హెబ్రీల కేటగిరీలో ఉన్నవాళ్ళే. వీళ్ళు కూడా హెబ్రీలే. హెబ్రీలకి ఎవరు తెలుసు? అదే సంగతి. సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటే ఎవరో వారికి తెలుసు. దేవుడు వారికి ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రజలకు దేవుడు పూర్వకాలం నుంచి కూడా దేవుడు ప్రత్యేకపరుచుకునేటువంటి విధానంలో హెబ్రీయులకు మాత్రమే కాదు, ప్రజలందరినీ కూడా ఆయన తన యొక్క ప్రత్యక్షత కిందకి తీసుకుని వస్తూనే ఉన్నాడు. ప్రియులరా, జాగ్రత్తగా విందాం ప్రియులరా. వాళ్ళ పితరులు ఎవరు? వీళ్ళ పితరులు, హెబ్రీయుల యొక్క పితరులు ఎవరు మనకి ఆ టైంలో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళు ఎవరన్నా దేవుని ఎరగని వారా? ఏమండి, యాకోబు గారు పేరు మీదుగా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా కూడా ఇశ్రాయేలుగా పిలువబడ్డారుగా. యాకోబు గారు భక్తిపరుడు అని మనకు తెలుసు. ఆయన తండ్రి గారు అయినటువంటి ఇస్సాక్ గారు ఎంత భక్తిపరుడు మనకు తెలుసు. ఆయన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు అసలు విశ్వాసులకే తండ్రిగా కొనియాడబడినటువంటి ఆయన పూజించిన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు అన్న సంగతి ఎరిగినటువంటి వాళ్ళు వీళ్ళు మంత్రసాన్ని పనిచేసుకుంటున్నా. జాగ్రత్తగా విందాం ప్రియులరా. దేవుణ్ణి ఎరిగిన వారు, దైవ భయం కలిగిన వారు, దేవుని యందు భయముతో వారు, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ బిడ్డలను బ్రతుకునిస్తూ ఉంటే రాజు పిలిచి అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారు చూడండి. దైవ భయం కలిగిన వారికి దైవ జ్ఞానం ఉంటుంది. ఏమండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తున్నారు చూడండి పిల్లరా. అందుకు మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. నాయన అయ్యగారు, మీరు మాకు పని అప్పు చెప్పారు, బాగానే ఉంది. ఏమండి, ఈనాడు ఇప్పుడులాగా అప్పుడు ఏమైనా సెల్ ఫోన్లు ఉండి, అమ్మ షిఫ్రా గారు ఎక్కడున్నారు, అర్జెంటుగా మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి రండి అంటకి ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? ఆ రోజు సమాచార వ్యవస్థ ఏమైనా ఉందా? లేదే. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఏమండి, ఈ సమాచారం అందే లోపుగానే హెబ్రీ స్త్రీలు డెలివరీ అయిపోతుందంట అని చెప్తున్నారు వీళ్ళు. సమయోచితమైన మాట. చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్లు వంటిది అంటాడు సామెతల గ్రంథంలో.
ఏమండి, సమయోచితమైనటువంటి జ్ఞానము ఎవరికి ఉండాలో తెలుసా? దైవ భయం కలిగినటువంటి బిడ్డలకు ఉండాలి. దేవుని యందు భయం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. రాజాజ్ఞ ఎంత కఠినంగా ఉన్నా, రాజాజ్ఞ ఎంత భయంకరంగా ఉన్నా, నీతి తప్పి ఉన్నా, న్యాయం తప్పి రాజాజ్ఞలు కనపడుతున్నప్పుడు దేవుని యందు భయము కలిగి నీతిగా యథార్థంగా బ్రతికే వారికి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కాపుదల సమృద్ధిగా ఉంటుందంటానికి ఎందుకంటే ఏం కావాలి నిదర్శనం? ఎందుకంటే ఏం కావాలి? పిలిచి అడుగుతున్నంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు మన ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చురుకైన వారు. గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి మనం చెప్పండి? బద్ధకస్తులుగా, సోమరపోతులుగా ఉండకూడదు. చురుకైన వారు. డాక్టర్ అవసరం లేదండి, మంత్రస్థానం అవసరం లేదండి వాళ్ళకి. వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. మేము వెళ్ళేలోపే వారు ప్రసవించేస్తున్నారు. వాళ్ళు ఎదురుగుండా బిడ్డను తీసుకుని మేము ఎక్కడ చంపేయం? మా వల్ల వద్దయ్య గారు. మేము కానీ ఆ బిడ్డను తీసుకుని మా పీక పట్టుకుని వాళ్ళు చంపేస్తారు. మీ ఆజ్ఞ రైటే. మేము వెళ్ళేలోపు ఏమవుతుంది? ఎంత చక్కగా తప్పించుకున్నారు చూడండి. అమ్మా, దేవుని యొక్క భయం వారిలో ఒక ధైర్యాన్ని నింపింది. ఏంటి ఆ ధైర్యం? మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. నీతి తప్పకూడదు, న్యాయం తప్పకూడదు, పరిశుద్ధత తప్పకూడదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ క్రమమైన జీవితాన్ని తప్పకూడదు. కష్టం వచ్చినప్పటికీ కూడా కొద్ది కాలం కష్టంగా అనిపిస్తుందేమో కానీ విజయం మాదే, ఆ దేవుడు మా పక్షాన ఉంటాడని చెప్పి రాజు నీతి తప్పి మాట్లాడుతుంటే, అధికారి రాజులు న్యాయం తప్పి ఏమంటే చట్టాలు చేస్తుంటే, ఏమంటే న్యాయబద్ధమైన చట్టమా అది? చెప్పండి. ఏమంటే న్యాయబద్ధమైన చట్టమా? దేశంలో ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద పరిపాలించవలసినటువంటి రాజులు, అధికారులు ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి న్యాయాన్ని తీరుస్తూ ఉంటుంటే, న్యాయవంతుడు, నీతిపరుడు, సర్వాధిపతి, ఏమండి సర్వ న్యాయాధిపతి అనే దేవుడు న్యాయము తీర్చుకోకుండా ఉంటాడా? చెప్పండి ప్రియులారా. దేశ అధికారులు తన క్రింద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చూపించాలి కదా. వారికి ఒక న్యాయం, ఉన్నవారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయమా? లేని వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి, వారి పక్షాన ఎవరు మాట్లాడరు కాబట్టి, వారి పక్షాన ఒక పిటిషన్ కూడా వేయలేరు కాబట్టి, నీ ఇష్టానుసారంగా చట్టాలు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక రోజున లెక్కప్ప చెప్పాలి. మట్టి కరిపించాడు చరిత్రలో అనేక మంది రాజుల్ని. తెలుసు కదా మనకి. ఒకప్పుడు చరిత్రలో బాబిలోన్ సామ్రాజ్యం ఎంతో వెలుగొందింది. నెబుకద్నెజర్ రాజు మహాచక్రవర్తి. చరిత్ర చెబుతుంది, వరల్డ్ హిస్టరీ మనకు తెలుసది. ఏం చేశాడు? సింహాసనం మీద ఉన్న వాడిని దింపి గడ్డి తినిపించాడు దేవుడు. చేయగలడు. అధికారం ఇచ్చింది ఆయనే. ఏమండి, ఈరోజు రాజులకు, అధికారులకు అధికారం ఇచ్చేది దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా అధికారంలోనికి రారు కదా. ఆ అధికారం ఇచ్చింది ప్రజలందరినీ కూడా సమన్యాయం చేయమని, నీతి న్యాయాలు స్థాపించమని, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమని. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ధర్మము ఎన్ని కాళ్ళ మీద నడవాలి? 4 కాళ్ళ మీద నడవాలంటారు. 4 కాళ్ళ మీద ధర్మం నడవాలనుకున్నప్పుడు నీ తోటి సోదరుడిని కించపరుస్తావేంటి? కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేకపోతే డబ్బు పేరుతోనో, వారు నమ్మిన విశ్వాసం పేరుతోనో, ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి బిడ్డల్ని ఈరోజు అనేక మంది ఇష్టానుసారంగా ఏమంటే తెలియక మాట్లాడుతున్నారు. తెలియక మాట్లాడే వాళ్ళు ఓకే, న్యాయకోవిధులైన వారు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ వారు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదే. నీతి తప్పకూడదే, న్యాయం తప్పకూడదే. న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడే, ఆయన చూస్తున్నాడే. ఏమండి, వారికి లేదు, హెబ్రీ మంత్రసానులకు మాత్రం ఉంది. జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఈ మంత్రసానుల గురించి ఇప్పటివరకు మీరు సరిగా వినలేదు. మీరు చదువుకుంటూ వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళు మంత్రసానులు కదా అనుకున్నారు కదా. వారు తీసుకున్న నిర్ణయం, వారికున్న దైవ భయం, వారిలో పుట్టించినటువంటి ఏమండి దేవుని పట్ల వారికున్న భయమే వారిలో ధైర్యాన్ని నింపింది. ఆ ధైర్యం ఎంత ఆశీర్వాదానికి నడిపించిందో మనం చూడాలి ప్రియులారా. దేవుని యొక్క భయం అంటే దేవుని భయం కలిగిన వారు కాబట్టే ఆ రోజు ఆ బిడ్డలను బ్రతకనిచ్చారు. ఆ రోజు ఏమండి దేవునికి లోబడ్డారు, ఆ బిడ్డలను బ్రతకనిచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తర్వాత ఒక మాట వాళ్ళ గురించి వ్రాయబడింది. ఏమని? దేవుడు ఆ మంత్రసానులకు
ఈ మేలు చేశాడట. ఎలా చేస్తాడు మేలు? వారి యొక్క ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేలాగా. ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. అబ్బా, ఎంత గొప్ప బ్లెస్సింగ్ అండి! దేవుని భయం ధైర్యాన్ని ఇచ్చింది, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఆ దైవ భయంలో ఉన్నది ఏంటి? ఆ దైవ భయములో ఉన్నది ఏంటి? మంత్రసాలనికి ఏముందన్నాం? దేవుని యొక్క భయం ఉందన్నాం కదా. అసలు ఆ దైవ భయము వీరికంటే వీళ్ళెవరు? హెబ్రీలు కదా. ఈ హెబ్రీల కంటే హెబ్రీల జాతికే మూల పురుషుడిగా ఏమండి పిలువబడుతున్నటువంటి ఒక ఆయన మనకు కనపడుతున్నాడు. అసలు దైవ భయం అంటే ఏంటి? ఆ దైవ భయం ఎలాంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది? ఆ దైవ భయం ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందో మనకు తెలియాలంటే అసలు ఆ దైవ భయం ఎలా ఉండాలి? ఆ దైవ భయం మనలో ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. అలా కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ధైర్యంతో నింపుతాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అదే ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. అదే ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే గనక దేవుడు అబ్రహాము గారిని పరిశోధిస్తూ ఒక విషయాన్ని అక్కడ చెబుతున్నారు. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా చిత్తం ప్రభువా అన్నారు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకును తీసుకుని మొరియా దేశానికి వెళ్ళి నేను నీతో చెప్పబడుతున్నటువంటి ఆ పర్వతం మీద ఆ ఒక్క కుమారుణ్ణి దహన బలిగా ఇచ్చేయి అన్నాడు. ఏమంటే దేవుడు బలిని కోరతాడా? నరబలిని కోరతాడా? మరి ఏంటి ఇక్కడ ఎలిగాడు అని ఈ వచనమే చూసుకుంటే ఏమండి కుదరదు. అందుకే ముందు చదివించాను మీకు. మొదట ఏమన్నాడు? దేవుడు అబ్రహామును ఏం చేశాడు? టెస్ట్, ఒక పరీక్ష పెట్టాడు అక్కడ. ఆ పరీక్షది. అంతేగాని దేవుడు నరబలిని కోలేవాడు కాదు. నేను బలిని కోరను, కానీ కనికరమనే కోరుచున్నాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కనపడుతుంది మనకి. వద్దులే, నేను బలిని కోరను. ఏం కోరతాడు? కనికరాన్నే కోరే దేవుడు. అలాంటిది ఇక్కడ అబ్రహాము గారితో ఇలా అన్నాడేంటి అని చాలామంది పాపం నోరు పారేసుకుంటున్నారు. తెలియదు కదా అమాయకులు. చూద్దాం ఇప్పుడు. దైవ భయం అంటే ఎట్లా ఉంటుందో, దేవుని యందు భయం కలిగి ఉండటం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు ఈ యొక్క 21వ శతాబ్దంలో బ్రతుకుతున్నటువంటి మనమందరం తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మనందరం కూడా విశ్వాసులు మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా మనలో దైవ భయం ఉందా లేదా అనేది ఈ పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ సంగతులను బట్టి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చరిత్రలో 2 మంత్రసానులు రాజాజ్ఞకు భయపడక దేవునికి మాత్రమే భయపడి ధైర్యముగా ఒక కార్యాన్ని చేశారు, ఆశీర్వదింపబడ్డారు. అందుకే అబ్రహాము గారికట దేవుడు ఒక పరీక్ష పెడుతూ అన్నాడట, నాయనా నీకు ఒకే ఒక్క కొడుకు. అబ్రహాము గారికి రమారమి 100 ఏండ్ల టైంలో బిడ్డ కలిగాడు. ఎన్ని సంవత్సరాలు అబ్రహాం గారికి అమ్మా? ఇంచుమించుగా చాలా సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసులోనే దేవుడు అబ్రహాం గారికి బిడ్డలను ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఒక 10 ఇయర్స్ కనిపెట్టాడు పాపం కదా. అలా ఓపికగా ఉన్నాడు. దేవుడు మొత్తం మీద శారమ్మ గారి యొక్క గర్భం ఉడికిపోయినప్పటికీ కూడా దేవుడు బిడ్డలను ఇచ్చాడు. దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఏమంటే మట్టి నుండి మనిషిని చేసినవాడు, అవునా కదా? మట్టి నుండి ఎవరిని చేశాడు? మనిషిని చేసినవాడు, జీవాధిపతి అయినా మట్టి నుండి ఏమండి మట్టిని తీసి ఆకారాన్ని చేసి జీవవాయువును ఊది జీవాన్ని పుట్టించిన దేవుడికి ఆయనకి అసాధ్యం ఏంటి? గర్భం ఉడికిపోయింది, అవునా కదా? అంతకంటే ముందు ఎలా చేశాడు? ఏమండి ఆదాములో నుంచి ఆయన హవ్వమని చేశాడు. ఆదాములో నుండి ఎముక నుండి మనిషిని చేశాడు, మట్టి నుండి మనిషిని చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యం ఏంటి? మట్టి నుండి మనిషిని తీశాడు, ఆ మనిషిలో ఉన్న ఎముక నుంచి మరలా మనిషిని తయారు చేశాడు. కానుపు ఉడిగిపోయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? నీకు బిడ్డలు ఇస్తున్నాడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏంటంటే శారమ్మ గారు అనుకున్నారు, అమ్మమ్మో నాకు 90 సంవత్సరాలు దాటిపోతున్నాయి ఇంచుమించుగా, నాకు ఇప్పుడు బిడ్డలు కంటానా అని నవ్వుకుంది ఆవిడ. ఎవరు? శారమ్మ గారు. దేవుడు వచ్చి వాగ్దానం చేసేటప్పుడు శారమ్మ గారు ఏం చేశారు? నవ్వుకున్నారు లేరా? నవ్వుకున్నారు. ఆ టైంలో మీరుంటే ఏం చేస్తారు? మీరు నవ్వుకోరు, రాసి రంబని పెట్టేద్దరు. ఎందుకంటే
మాతో ఏంటి మీరు వేళాకాలాలు ఆడుతున్నారా, నా వయసు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాకు బిడ్డలు రావటం ఏంటి అసలు మీకు అనేవాళ్ళమేమో. అవునంటారు కదంటారా? ఆవిడ నవ్వూరుకుంది, మనమైతే నో డౌట్ ఎట్ ఆల్. కానీ నవ్వూరుకున్న ఆవిడికి దేవుడు అద్భుత రీతి మీదటికి నవ్వవు కదా, మీదటికి నేను వస్తాను, ఈ కాలానికి వస్తాను, నీ కౌగిట్లో ఒక బిడ్డ అంటాడు. ఇచ్చింది వాగ్దానం, దేవుడు ఇచ్చేసాడు బిడ్డని. ఆ బిడ్డకు కూడా పేరేం పెట్టిందో తెలుసా? ఇస్సాకు అంటే అర్థం, దేవుడు నాకు ఆ టైంలో నవ్వు కలిగజేశాడు కదా, నేను నమ్మలేదు కదా, నాకు నవ్వు వచ్చింది కదా అని చెప్పి స్వచ్ఛమైన వాళ్ళ భాషలో ఇస్సాకు అని పేరు పెట్టుకుంది. తెలుగు భాషలో పిలవాలంటే ఇప్పుడు నవ్వు అని అర్థం. అర్థమైందా మీకు? అలాంటి బిడ్డను కన్న తర్వాత ఒక్కగానొక్క కొడుకు ఎదుగుతున్నాడు. ఏమండి, ఎలా ఎదుగుతున్నాడు చిన్న బిడ్డ? దేవుడు ఒకసారి ప్రత్యక్షమై, నాయన నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని నేను చూపించే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి నీ బిడ్డను నాకు దహన బలి ఇచ్చి అన్నాడు. పరీక్ష, ఎలాంటి పరీక్ష ఇది? మామూలు పరీక్ష కాదు, ఒక్కడే కొడుకు. కానీ విషయం ఏంటంటే అబ్రహాము గారికి కూడా దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానాన్ని నేనేం చేస్తాను. అప్పటికి సంతానం ఉందా ఈయనకి? సంతానం లేదు సరికదా, సంతానం పుట్టే యోగ్యత కూడా లేదు అప్పటికి. అర్థమైందా? సంతానం లేదు కదా, సంతానం పుట్టే యోగ్యత కూడా లేదు. కంగారు పడిపోతారు ఈ మధ్యకాలంలో, పెళ్ళైన సంవత్సరం తిరక్కోకుండానే. ఏమండి, ఓ కంగారు 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 కాదు. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఆయన మాటల పట్ల ఎక్కడ విశ్వాసం మనకి? ఏమండి, మన విశ్వాసం అంతా ఎవరి మీద అంటే అమ్మాయి మీద అబ్బాయి మీద, అమ్మాయి మీద అబ్బాయి మీద, అంతేనా? మన నమ్మకం అంతా కూడా ఆవిడెంగ చూడ ఈయనెంగ చూడ, ఇదే కదా. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అంటాం? మళ్ళీ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఆ వాక్యం మీద మనకు నమ్మకం ఉండదు. దేవుని వైపు చూడతాం. ఎవరి వైపు చూస్తాం? ముఖ్యంగా అత్తమామలు చూస్తారు ఎక్కువ తల్లిదండ్రుల కంటే. ఏమనుకోకుండా దయచేసి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ రోజు ఆ ఒక్కనొక్క బిడ్డను తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, మోరియా పర్వతం దగ్గరికి ఆ బిడ్డను తీసుకుని కట్టెలు తీసుకుని వెళ్తున్నాడు. డాడీ ఎక్కడికి అని అడిగాడు. ఎవరు? ఇస్సాకు గారు. దేవునికి బలి ఇవ్వటానికి వెళ్తున్నావు నాయనా. అలాగే డాడీ, బలి ఇవ్వటానికి వెళ్తున్నావా? కత్తి ఉంది, దహన బలికి మరి కట్టెలు కూడా ఉన్నాయి, అసలు బలిచ్చే గొరిపెళ్ళేది అని అడిగాడు. కొంచెం జ్ఞానం ఉన్నవాడే కదా. ఏమండి, కొంచెం ఆయనకి తెలిసిన వయసు వచ్చింది కదా బిడ్డకి. అప్పుడు అబ్రహాం గారు అన్నాడు, దేవుడే చూసుకుంటాను నాయన, నడు అన్నాడు. అంతే. వెళ్ళారు అక్కడికి, మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమండి ఆ కట్టెలన్నీ కూడా ఆ యొక్క బలిపీఠ మీద పేర్చారు. అక్కడ దహనపల్లికి అక్కడ పేర్చారు. పేర్చిన తర్వాత ఇస్సాకు ఇలా రా అన్నాడు. ఏం డాడీ అన్నాడు. ఒకసారి వెనక తిరుగు. తిరిగాడు. 2 చేతులు వెనక పెట్టాడు. పెట్టిన తర్వాత తాడు తీసుకుని 2 చేతులు కట్టేశాడు. ఏమండి, 2 కాళ్ళు కట్టేశాడు. తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడుతున్నాడు? కట్టెల మీద. అప్పుడు ఇస్సాకు గారికి ఏమర్థమైంది? ఆ బలి పశువును ఎవరో కాదు, నేనే. అదే ప్లేస్లో మన పిల్లలుంటే ఏమండి, ఈరోజు అంతవరకు వస్తారు. ఆ మోరియా పర్వతం వరకు ఎందుకు? ఏమండి, మనం ఎంత గారాభంగా పెంచుతున్నామంటే వాడికి సీమ కూడా కొట్టకూడదు. అన్నం తినకపోయి మా అమ్మాయి ఏం తిందండి, అది ఒక పెద్ద స్టైల్గా చెప్పుకుంటాం మనం. ఏమండి, ఎలా చెప్పుకుంటున్నారంటే ఈ మధ్యన తల్లిదండ్రులు, మా అమ్మాయి ఏం తిందండి. ఏంది గడ్డి తింటదేటి? అన్నం తిందో మరి ఏం తింటది? గడ్డి. నిజమే, గడ్డి తింటున్నారు వాళ్ళు. ఆ కొట్ల దగ్గర ఆ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినేసి ఆ తిన్న తర్వాత కడుపులో ఏమవుతుంది? గ్యాస్ పెరిగిపోతుంది. గ్యాస్ పెరిగిపోయిన తర్వాత వీళ్ళకి ఆకలి ఉండదు. అర్థమవుతుందా? ఆ చిరుతిళ్ళకి అలవాటు పడిపోతారు. టయానికి వాళ్ళ భోజనము మీద ఉండదు. మీరేం చేస్తారు? మా అమ్మాయి అడిగింది, మా అబ్బాయి అడిగాడు, ఇచ్చేద్దాం, కొనిచ్చేద్దాం, తినండి నేను కాబట్టి పెడుతున్నాను నా పిల్లలకి అనుకుంటాను. నువ్వు అన్నం తప్ప అన్నీ తింటున్నారు. అందుకే అన్నీ ఆ గడ్డి బుద్ధులే వస్తున్నాయి. రేపొద్దున మీ మాట వాళ్ళు వినరు. నిజం ప్రియులారా, జరుగుతుంది ఇది. ఈరోజు మన కళ్ళెదురుకుండా మన పిల్లల యొక్క పరిస్థితి ఇది. కాదనగలరా? ఏమండి, కాదనగలరా చెప్పండి? ఈరోజు యుద్ధ వాతావరణం చూడండి. అనేక మంది పసిపిల్లలకు ఆహారం లేక అల్లాడిపోతున్నారు. పెద్దలకు ఆహారం లేక అల్లాడిపోతున్నారు. కరువు కాటాలతో ఏమండి అల్లాడిపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్రికా దేశాలు భోజనం లేక. కానీ ఈరోజు మన పిల్లలకి భోజనం చేయండిరా అంటే ప్రతి దానికి వారికి ఏం కావాలి?
జాగ్రత్త బిడ్డలారా, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా జాగ్రత్త, ముఖ్యంగా తల్లిదండ్రులారా, అలాంటి సంస్కృతిలో మన బిడ్డలను పెంచొద్దు. దేవుడు తన కష్టం చేత ఈ సృష్టిని కలుగు చేసి మన చేతికిచ్చి మీరు హ్యాపీగా ఉండండి, తినండి, నా కొరకు బ్రతకండి అని చెప్తే ప్రతి చిన్నదానికి కూడా వీళ్ళు పేచీలు పెట్టి ఈరోజు ఆ గారాభంతో ఈరోజు క్రమం తప్పి వాళ్ళ ఇష్టానుసారంగా తినకూడని తింటున్నారు, తాగకూడని తాగుతున్నారు. ఆ కోపం తలిగి ఎక్కడికో పోతుంటే పట్టించుకునేటువంటి పరిస్థితులు. ఇది కారణం మొక్కగా ఉన్నప్పుడే నీ బిడ్డల విషయంలో దైవ భయం నేర్పలేదు, దైవ క్రమశిక్షణ మనం నేర్పట్లేదు పిల్లరా. ఇది చాలా ప్రమాదం. ఇస్సాకు గారిని అలా కట్టేసి అలా పడుకోబెడతానని మారు మాట్లాడలేదండి, మారు మాట్లాడలే. కత్తెత్తబోయాడంట అబ్రహాం గారు. వెంటనే దేవుడు తన దూతను పంపించి, అబ్రహామా ఇప్పుడు చదవండి అన్నమాట, మనకు కావాల్సింది. ఇందుకే నేను ఇంత చరిత్ర మీకు ఎందుకు చూపించాను? అసలు దేవుని యందు భయం అంటే ఏంటి ప్రశ్న అదే కదా మంది. షిఫ్రా, పూయా అనేటువంటి మంత్రసానులు ఇద్దరు కూడా దేవుని యందు భయం కలిగి ఉన్నారని విన్నాం కదా. ఆ భయం ఎలా ఉంటుంది? ఆ భయములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ శ్రేష్టత ఏంటి? ఆ దైవ భయంలో ఉన్నటువంటి విశ్వాసత ఏంటి? ఆ దైవ భయంలో ఉన్నటువంటి నమ్మకత్వం ఏంటి? ఇది మనం ఆలోచన చేస్తే గనక చరిత్రలో మనకు జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు దేవుడు ఒక్కగానొక్క బిడ్డను కూడా దేవుడు ఇమ్మని ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఇదిగో అబ్రహాము గారు అనుకున్నాడంట, నా బిడ్డను నేను బలిచ్చేశారనుకున్నాడంట. హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుండదు. కానీ ఆ టైంలో దేవుడు తన యొక్క దేవదూతను బట్టి, అబ్రహామా ఇప్పుడు చదువుదాం. ఎన్నో వచనం తల్లి? 22వ అధ్యాయము 11వ వచనం. ఎస్, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతన్ని ఏమి చేయకు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనబట్టి నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైంది. నోట్ దిస్ పాయింట్ బాగా. ఎన్నిసార్లు చదువుంటావు ఈ మాట? అమ్మో, మన బైబిల్ పట్టుకున్న నాటి నుంచి మీరు చదవకపోయినా సేవకులు ఎన్నోసార్లు చెప్పుంటారు ఈ మాట గురించి. ఏమని? అబ్రహాము గారిని దేవుడు ఆఫ్ చేసేసాడు, బలివ్వకోకుండా ఆపేశాడన్న సంగతి తెలుసు. అక్కడ దేవుడు అన్న మాట ఏంటది? నువ్వు దేవునికి భయపడుతున్నావు. ఎలా భయపడ్డావు? చదవండి, ఇప్పుడు మళ్ళీ చదవండి. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు. అక్కడ 10 మంది పిల్లలు లేరు ఒకడు ఇవ్వడానికి. అబ్రహాం గారికి ఎంతమంది? ఒక్కడే. ఉన్న ఒక్కనొక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చాడట. అది దైవ భయమట. నోట్ దిస్ పాయింట్, చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి ఇస్తున్నాడట, దేవుని పనికి ఇస్తున్నాడట, దేవుని యొక్క సన్నిధికి ఇస్తున్నాడట, దేవుని కొరకు ఆయన సమర్పిస్తున్నాడంట. అది కదా దైవభయం అంటే. ఈరోజు 4, 6, 5 ఎంతమంది బిడ్డలున్నా ఏమంటే ఒక్క బిడ్డను కూడా దేవుని కొరకు నిలబెట్టలేకపోయిన దౌర్భాగ్యపు పరిస్థితులు మనకి. సిగ్గుపడాలి కదా, మనం సిగ్గుపడాలి కదా. దైవ భయం అంటే ఒక్కగానొక్క కొడుకు. అబ్రహాము గారికి అప్పుడున్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ ఒక్కగానొక్క కొడుకుని కూడా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు అంటే అప్పుడున్నాడు దేవుడిచ్చినటువంటి సర్టిఫికేట్ అని తెలుసా? ఇది నాయన దైవ భయం అంటే. దైవ భయం అంటే నీకున్న బిడ్డను దేవుని కొరకు పెంచటం. ఎవరు చెప్పారు ఈ సూత్రం మనకి ఇప్పటివరకు? దైవ భయం అంటే దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలాలను దేవుని కొరకు మనం పెంచటం, దేవునిలో నడిపించటం, దేవుని ఈ లోకానికి గొప్పగా చూపించడం కొరకు ఒక నమ్మకమైన నాయకుడు కావాలి. ఆ రోజు ప్రజలను రక్షించే నాయకుడు రావాలి అంటే ఈ హెబ్రీ మంత్రస్థానాలు ఏం చేయాలి? అప్పుడు ప్రాణాలకు తెగించి రాజాజ్ఞను ధిక్కరించి ఆ రోజు చెప్పండి, మోషే గారు ఈ భూమి మీద జన్మనివ్వటానికి ఆజ్యం పోసారు ఎవరు చెప్పండి? దైవ భయం కలిగిన 2 మంత్రసానులు. ఎంత అద్భుతం ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత మహా అద్భుతం అది. మోషే లాంటి నాయకుడిని ఈరోజు చరిత్రలో మనం చూడగలమా? చెప్పండి. మోషే లాంటి నాయకుడు ఈరోజు భూమి మీదకి రావటానికి ఆ రోజు 2 స్త్రీలలో కనబడిన దైవ భయం. ఏమండి,
మోషే గారి నాయకుడు లాంటి నాయకుడు వరకు ఎందుకు, అంబేద్కర్ లాంటి నాయకుడు ఎవరైనా కనబడుతున్నారు ఇప్పుడు? చెప్పండి రా. రాబోయే రోజులు, ఇప్పుడు 2 రోజుల్లో ఆయన జయంతి చేసుకుంటాం. ఏమండి, అలాంటి నాయకుడు, ఆయన పేరు మీద ఏమండి ఎన్నో ప్రసంగాలు ఎన్నో చేస్తాం, కానీ పక్కోడిని వివక్షత చూపిస్తూ ఉంటాం. అర్థమైందా మీకు? ఆయనేమో ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు అనుభవించేలాగా ఆయన రాజ్యాంగం రాస్తే వీళ్ళేం చేస్తారు? ఒక కులానికి, ఒక వర్గానికి అంటగట్టేసి ఏమండి మావాడే ఇతరులు కాదు అని ఇష్టానుసారంగా భారతీయ పౌరులందరికీ సంబంధించినాడు ఆయన. వీళ్ళు ఒక దానికి తగలెట్టేసి అంటించేసి, ఆయనకు కూడా దాన్ని అంటించేసి, ఆ కులగజ్జని అంటించేసి ఈరోజు ఏమండి బ్రతుకుతున్న ఈ సమాజం ఈరోజు మన కళ్ళెదురుగున కనబడట్లేదా? అంబేద్కర్ లాంటి నాయకుడే రానివ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం బ్రతుకుతుంది. ఉదాహరణకి చెప్తున్నాను అంతే. ఉదాహరణకి జాగ్రత్త. దేవుడు కోరుకున్న అలాంటి నాయకులు మన గర్భవాసం నుంచి రావాలని దేవుడు కోరుకున్నాడు. ఆనాడు షిఫ్రా పూయా ఏమండి అలాంటి నాయకుడు రావటానికి వారు ఏమండి ఆజ్యం పోయటానికి కారణం దైవ భయం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ప్రియులారా. దేవుడు తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున నరుని తయారు చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని పోలిన పరిశుద్ధులు పరలోక రాజ్యంలో కూర్చుండాలని, ప్రజలందరూ కూడా మార్పు చెందాలని, మానవాళి యొక్క రక్షణార్థమే తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా, ఆయన నలుగొట్టుకున్న శరీరము ద్వారా ఈరోజు అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మీ పాపాలన్నిటి కొరకు ఇదిగో నా ప్రియకుమారుని బలి చేస్తున్నానని చెప్పి బలి చేసి, నాయనలారా నమ్ముకుంటారా, క్రమంలోకి రండి అని చెప్పి ఆయన పిలుస్తుందంటే, ఆ పిలుపు అందుకుని వచ్చేవారు ఎంతమంది తల్లిదండ్రులు వచ్చి ఆయన మార్గంలో బిడ్డలు ఇస్తుందంటే, ఆ బిడ్డల్ని ఎంతమంది ఆ విధంగా మనము నడిపించుకోగలుగుతున్నాం ప్రియులారా. ఈరోజు కుమార్తెకి సంధ్యకి భర్త పేరు ఏం పేరు? చరణ్. వారిద్దరికి నేను చెప్పేది ఒకటే, ఏమండి బిడ్డల కోసం ప్రార్థించాము, ఇదిగో అలా జరిగింది ఇలా జరిగింది, కన్నీటి ప్రార్థన నిజమే, అదంతా వాస్తవమే, అదంతా వాస్తవమే. బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, మరి 2 సార్లు గర్భం పోయింది, ఏమిటో అన్న ఆందోళన. అవును, ఆందోళనే కాదనట్లా. ఎంత ఆందోళన చెందినా నీ కన్నీటి ప్రార్థన ఏమండి, లేకపోతే సంఘం యొక్క ప్రార్థన, లేకపోతే సేవకుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు నీ కౌగిట్లో ఒక 12 బిడ్డను పెట్టాడు. సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఈరోజుతో ముగిసిపోయేది కాదు ఈ ఆనందం. జీవితాంతం దేవుని కలలు పండించేటువంటి బిడ్డ ఉండాలని రాత్రి దేవుడు ముందుగా తల్లిదండ్రులతోనే మాట్లాడుతున్నాడు. కుమారుడితోనూ కుమార్తెతోనూ మీ హృదయాలు దేవునికి ఇవ్వగలరా? ఇంతగా మేలు చేసినటువంటి, నీ కొరకే ప్రాణం ఇచ్చినటువంటి దేవునికి నీ మనసిచ్చి నీకిచ్చినటువంటి ఆ బిడ్డను దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కొరకు పెంచు నాయనా. దైవ భయం కలిగిన వాడు తన బిడ్డలని ఎలా పెంచుతాడు? దేవుని యొక్క మార్గంలో పెంచుకుంటాడు, దేవుని యొక్క సన్నిధిలో పెంచుకుంటాడు. నీకే మారు మనసు లేదు, ఇంకా నీ బిడ్డలకి ఏం చెప్తావు? ఏమండి, నీకే రక్షణ లేదు, ఇంకా నీ బిడ్డలు ఏమి నడిపించుకుంటావు? వయసు వెళ్ళిపోతుంది, కాటికి కాళ్ళు చాపుతున్నాం, ఇంకా మనకి క్రమశిక్షణలు రాకపోతే ఎట్లా ప్రియమైన దేవుని పిల్లరా? నీకున్న బలహీనతలను మోయటానికే కదా ప్రభు వచ్చాడు, నీకున్న కన్నీరు తుడవటానికే కదా ప్రభు వచ్చాడు, నీవు మోయలేనటువంటి భారాన్ని ఆయన మీద మోపమనే కదా ఆయన కోరుకుంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తానని ఆ ప్రభు మాట్లాడుతుంటే నీ ధనాన్ని కోరాడా? నీ ఆస్తిపాస్తులు కోరాడా? నీ పదవులు కోరాడా? ఏం కోరాడు నా ప్రభు? ఏం కోరాడండి ఆయన? నీ హృదయమే కదా. అది కూడా ఇవ్వలేవా? నీకు క్షమాపణ వద్దా? మన పాపాలకి క్షమాపణ వద్దా? ఈరోజు బిడ్డలను ఇవ్వటం వెనక దేవుని యొక్క ఆంతర్యం ఎంత గొప్పదో ఆలోచన చేయని ప్రియమైన దేవుని పిల్లారా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పోలి పరలోక రాజ్యంలో ఈ ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. దానికి ఆజ్యం ఈ భూమి మీద, ఆ పరలోక రాజ్యం వెళ్ళటానికి ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థే సంఘం. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘములో మనం ఉండాలి, మన బిడ్డలు ఉండాలి.
ఆ సంఘములో ఆ వాక్యానుసారమైనటువంటి బ్రతుకుండాలి. ఆ సంఘములో వాక్యాన్ని ఆస్వాదించాలి. ఎదుటి వారికి చెప్పడం కొరకు కాదు, ఏమండి, చెప్పడం కాదు, మన బ్రతుకులో అది మనము కనపరుచుకోవాలి. దేవుడు కోరుకుంటున్నది అది. తల్లిగా తండ్రిగా ఉదయం లేసి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, ఏమండి, ఉదయం లేసి బైబిల్ చదువుకుంటున్నావు అనుకో, సాయంత్రం అవ్వగానే కుటుంబ ఆరాధనకు నువ్వు ప్రేరేపిస్తున్నావు అనుకో, నీ బిడ్డలు దాన్ని అనుసరిస్తారు. దేవుని గురించి మాట్లాడాలంటే దేవుడి గురించి నీకు తెలియాలిగా, దేవుని గురించి పాడాలంటే ఆయన గురించి నీకు తెలియాలిగా, దైవ క్రమం మనం నేర్పుకోవాలంటే ముందు ఆ క్రమంలో మనం ఉండాలిగా. అదే దైవ భయం. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకియటానికి నువ్వు వెనుక తీయలేదు కాబట్టి చెప్పండి, నువ్వు దేవునికి భయపడేవాడు అన్న సంగతి నాకు అర్థమైందయ్యా. నేను ఆశీర్వదిస్తాననగా వద్దు, కానీ ఇదిగో నీ బిడ్డన నువ్వే పెంచుకో, నువ్వే చక్కగా నా కొరకు పెంచు, దానికి నీ బిడ్డకు బదులుగా హాగో పొట్టేళ్ళను బలిచ్చే వెళ్ళు. దైవ భయం పుట్టించిన ధైర్యం. ఒక తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కత్తెత్తాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పాలి మీరు. ఒక్కగానొక్క కుమారుణ్ణి చంపటానికి కత్తెత్తగలడా ఒక తండ్రి? అమ్మా, ఒక్కగానొక్క కుమారుణ్ణి ముదుసవిల వయసులో పుడితే ఇంకెంత ప్రేమ, గిలగిల్లాడిపోదా ప్రాణం. అలాంటి టైంలో కూడా దేవుని యొక్క భయముతో ధైర్యంగా కత్తెత్తితే, ఆగునైనా నీ భయం నీకు ధైర్యాన్ని ఇస్తే, నీ ధైర్యం నీకు ఆశీర్వాదాన్ని తెచ్చేస్తుంది. తీసుకో. నీ యందు సమస్తమైనటువంటి జనులందరూ కూడా ఆశీర్వదింపబడేలాగా నీ గర్భవాసాన్ని నేను పంపిస్తాను, నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అని చెప్పి ఆ అబ్రహాము సంతానంలో నుంచి లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి కారణమైన స్త్రీలిద్దరు. చెప్పండి, మూలం ఎవరు? ఎక్కడ కనపడుతుంది మనకి? షిఫ్రా, పూయా. ఎవరు వాళ్ళు? మంత్రసానులు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడటం అంటే బిడ్డలను రక్షించారు, బ్రతకనిచ్చారు. దేవుని సమాజాన్ని కాపాడటానికి ఒక నాయకుడు ఈ భూమి మీదకి రావటానికి సహకరించారు. ఈరోజు దేవుడు అదే నన్ను కోరుకుంటున్నాడు. మన బిడ్డల్ని పాడైపోతున్నటువంటి లోకంలో దేవుని కొరకు పెంచి దేవుని రాజ్యములో అనేక మంది ప్రజలను నడిపించి ఒక మహానాయకులుగా, ఒక భక్తులుగా తీర్చిదిద్దాలని దేవుడు ఆశించి కోరుకుంటున్నాడు. అప్పుడే మనము చెప్పవచ్చు, దేవుడంటే నాకు భయం ఉందని. అప్పటి వరకు చెప్పండి, నేనైనా మీరైనా నా కుమారుడు, నా కుమార్తె, మన బిడ్డలు కనీసం దేవుడికి దమ్మిడు ఉపయోగపడలేదు అనుకోండి, ఇంకెందుకు మన లైఫ్ బెస్ట్? ప్రార్థన చేయడం రాదండి, క్రమశిక్షణ లేదండి, దేవుని కొరకు ఎంత కూడా ఉపయోగపడరండి, నన్ను ఎదిరికిచ్చేస్తున్నారండి వీళ్ళు. ఓ తండ్రికి ఫోన్ చేస్తా అంటున్నాడు, ఓ సోదరుడు, బాగా తిట్టండి సార్, బాగా కొట్టండి సార్, వాళ్ళు నా మాట వినట్లేదు అంటున్నాడు. చదివేదేమో 8th క్లాసు, ఎవరి మాట వినట్లేదంట? నాన్నగారు మాట వినట్లేదంట. ఏం పెట్టినా తిండంట. ఆయన గారికి స్పెషల్గానంట అన్నీ ఏపేసి పెట్టాలంట. రేపు పొద్దున్న ఏగిపోవాలా, మామూలు ఇంక నచ్చవంట. మరి రేపు పొద్దున్న గ్యాస్ ట్రబుల్ అన్నీ హాస్పిటల్ పోలే కదా అంతా. చూసారా, తల్లిదండ్రుల మాట విన్నటువంటి స్థితిలో పిల్లలా, నేను అన్నాను, శుభ్రంగా రోజు పనిలో తీసుకెళ్ళిపో, అరగదీసేయి. బాగా ఆకలి డాడీ, ఆకలి అన్నప్పుడు పెట్టన్నాం, ఉపవాసాలు పెట్టేసి అప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. మీరు ఏది పడితే అది చేయడం బట్టి అలాగే తయారవుతున్నారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అంటే ఏదో విమర్శించాలని కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు మన బిడ్డల పట్ల ఇట్ల రీతిగా ఉన్నాయి. దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? పెద్దలుగా మన మీద ఉంది. దేవుడు అట్టి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మా చేయి దాడిపోయారా? అయితే రా, దేవుని దగ్గరికి రా, కన్నీరు కార్చు. యేసయ్య అదే చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కదయ్యా మీరు ఏడవలసింది, మీకోసం. అదే చెప్పాడు. నీ చేయి దాటిపోయారా నీ పిల్లలు? నీ మాట వినట్లేదా? మాట వినేలా చేసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త, సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు, నీ క్షమాన్ని నా క్షమాన్ని కోరుకున్నటువంటి దేవుడు. ఆయన తప్ప ఎవరున్నారండి మనకి ఇళ్ళలో? ఈ విలువలు నేర్పిన వారు ఎవరున్నారు?
చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ప్రేమమయుడు పిలుస్తున్నాడు. రాయ్యా నీ బిడ్డల గురించి ఇప్పుడే చెప్పాను కదా, మామూలుగా చెప్తే నీ వినవని ఆ రోజే కన్నీరు యెరూషలేము వీధులు గుండా ఏడవబడుతూ నన్ను కొడుతున్నప్పుడు సైతం లెక్క చేయకోకుండా, యెరూషలేము కుమార్తెలారా నా కోసం కదమ్మా మీరు బాధపడవలసింది, మీకోసం, మీ పిల్లల కోసం. కన్నీరు కార్చగలరా? నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, నీ భక్తి వ్యర్థం కాదు, నీ దేవుని యందు నీ భయం వ్యర్థం కాదు. ఏదో ఒక రోజున దాని ఫలాలు నువ్వు చూస్తావు. ఇట్టి దీవెన, ఇట్టి ఆశీర్వాదం వాక్యం విన్న మీరందరూ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, నాతో సహా అందరం, మనందరం కూడా దేవుని యొక్క భయం మనకి ధైర్యాన్ని ఇస్తే, ఆ ధైర్యం మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అనటానికి చరిత్రలో ఇద్దరు మంత్రసానులు ద్వారా దేవుడు చెబుతున్న పాఠం. నమ్మితే అలా నమ్మాలి, భయపడితే అలా భయపడాలి, ధైర్యంగా ఉంటే అలా ఉండాలి ధైర్యంగా. ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వాళ్ళు యూట్యూబర్స్ అయిపోయి చూసారు సుప్రీంకోర్టు అలా అంది ఎలాగంది, ఏమంది అంటే ఏంటి, ఏంటంట వాళ్ళు బాగానే చెప్పారు, నీకేంటి? ఈరోజు భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమీ భయపడకండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, ఏమండి, పేదలైన మీరు ధన్యులు అన్నాడా లేదా? అన్నాడు. ప్రభువు నిమిత్తం మనం మాట్లాడినా మనం ధన్యులమే, ప్రభువు నిమిత్తం మనం ఏమనిపించుకున్నా మనం ధన్యులమే. అలాగనే దేవుణ్ణి ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఈ విశ్వాసంతో మనం ఉందాం, ఐక్యత కలిగి ఉందాం. ఏమండి, రాజ్యాంగాన్ని కూడా తెలుసుకోండి. బైబిల్ అనేటువంటి దేవుని రాజ్యాంగాన్ని చదవాలి. అలాగే భారతీయ పౌరులుగా మన భారతీయ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు, మనకిచ్చిన బాధ్యతలు కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే న్యాయబద్ధంగా మన జీవితాన్ని మనం నడిపించుకోగలుగుతాం కూడా. ఏమండి చింతపడక్కర్లేదు. ఎదురుగుండా మరణం కనబడుతుంది, రాజాజ్ఞ కనబడుతుంది. బిడ్డల్ని దేవుని కొరకు నిలబెడితే చస్తావు అనే రాజాజ్ఞ కనపడుతుంది. కానీ వీళ్ళు దేవునికి భయపడ్డారు. బిడ్డలను దేవుని కొరకే మనం నడిపించాలి కదా. ఏమైనా నిలబడ్డారు, ప్రాణాలకు తెగించారు. మోషే లాంటి మహానాయకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు నీ గర్భవాసాన, నా గర్భవాసాన పుట్టిన బిడ్డలను కూడా ఏమో దేవుడు ఎలా ఎన్నుకుంటాడో మనకు తెలియదే కదా. మనకు తెలుసా? నేను ఇలా నిలబడి వాక్య పరిచర్య చేసి దేవుని కొరకు ఇలాగ ఏదో కొద్దో గొప్ప పరిచర్య చేస్తానని మా నాన్నగారు ఎప్పుడైనా అనుకుని ఉంటాడా? మా అమ్మగారు ఎప్పుడైనా అనుకుని ఉంటారా? చెప్పండారా? అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి, అప్పుడు వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు కాబట్టి. దేవుని మహాకృపను బట్టి వారిని ప్రభు దగ్గర నడిపించి పాపక్షమాపణ పొందుకునే అనుభవంలోనుగా నడిపించే ధన్యత నాకు ఇచ్చాడు కాబట్టి ఆ కొంచెం ధైర్యంతో దేవునిలో ముందుకు వెళ్తున్నాను. కానీ నిజంగా ఎవరి పట్ల ఆయన సంకల్పం ఎట్లా ఉంటుందో, దేవుని కొరకు నువ్వు నిలబెడతగలిగితే దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు కదా ప్రియులారా. అందుకే ఈ రాత్రి దేవుడు ఒక చక్కటి సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నమ్మితే కనుక నిజమే కదా నాయన, నీ యందు భయం నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, నలిగిపోయింది ఈ ఫ్యామిలీ, నలిగిపోయింది. ఆయన యందు భయముతో ధైర్యాన్ని తెచ్చుకుని ఏదో వారి జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. నాకు చెల్లి చెప్పిన సాక్ష్యంలో చెల్లొక్కతే ప్రభువును రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు బ్రతుకుతుంది. మిగిలిన వారు మాత్రం ఎన్ని మేళ్ళు చేసినా దేవుడు ఎందుకో దేవుని దగ్గర రావటానికి బలహీనంగా ఉన్నారు. నా కుటుంబం మార్పు చెందాలని ఒక చిన్న సాక్ష్యం చెప్పింది చెల్లి. మనం ప్రార్థన చేయవలసింది ఆ విషయాల్లో. ఎందుకంటే అంతకంటే ఏం భాగ్యం ఉంది చెప్పండి? అంతకంటే ఏ భాగ్యం ఉంది? దేవుడే మనకు తోడుగా ఉంటే చెప్పండి, ఏవైనా సరే ఎర్ర సముద్రం ఎదురుగుండా కనపడినా మనకు ధైర్యంగా ఉంటుందా, పెరుగుతనం వస్తుందా? ఎస్, అంతే. శోధన సహించిన వాడు ధన్యుడు. ఆ శోధనలో శక్తినిచ్చేవాడు దేవుడు. అట్టి శక్తితో, అట్టి బలముతో, అట్టి ధైర్యముతో, అట్టి ఆశీర్వాదంతో బిడ్డల యొక్క కుటుంబం నింపబడాలని, వాక్యమైన మనందరి కుటుంబాలు కూడా నింపబడి దేవుని రాజ్యానికి యోగ్యులుగా మన జీవితాలు నిలబెట్టుకుని 10 మందికి మేము క్రీస్తు ప్రభు బిడ్డలమండి అని ఇదిగో కనపరుచుకునే విధంగా మన జీవితాలు నిలబెట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల్లవంచని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీకు వందనాలైనా ఈ రాత్రికాల సమయంలో
మా ప్రియుల కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. దేవా, మీ యొక్క కృప లేకపోతే, మీ ప్రేమ లేకపోతే నాయనా ఈ భూమి మీద మేము ఒక్క క్షణం కూడా ఇటు రీతిగా ఉండేవాళ్ళం కాదు. నీ బిడ్డల జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు గుండా వెళ్ళారు నాయన. కానీ నిన్ను విడిచిపెట్టుకోకుండా నీ సహాయాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్తున్న బిడ్డలకు ఇదిగో ఈ కొద్దిపాటి సంతోషం, ఆనందం ఇచ్చారు. బిడ్డనిచ్చారు. ఇదిగోనైనా రవికి కావలసిన ఆరోగ్యం ఇచ్చారు. అంతకుముందునైనా తమ్ముడు పోసి గారికి మీరు ఆరోగ్యం ఇచ్చారు. కుటుంబంనైనా మరి ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నారని నిలబెట్టారు. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యాల సమస్యల నుంచి మీరు విడుదల ఇస్తారు నాయనా. ఆ బిడ్డలో నీకు హృదయాన్ని సమర్పించుకుని నీ యందు విశ్వాసముతో, భయముతో నీ యందు బ్రతకగలిగితే మునుబడి కంటే మరీ ఎక్కువ దేవుణ్ణి మీరు ఇవ్వగలరు తండ్రి. దేవా, నీ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇదిగో సంఘముగా ఇదిగో మా ప్రార్థనలు ఆలకించినైనా మా అందరి కుటుంబాలను కూడా, వారి కుటుంబమే కాదు నైనా, మా అందరి కుటుంబాలతోనూ కూడా ఈ రాత్రి మీరు మాట్లాడారు తండ్రి. మేము నిజంగా దేవా నీ యందు భయం కలిగి ఉన్నామా, భక్తి కలిగి ఉన్నామా? మమ్మల్ని మేము పరిశీలించుకునేటువంటి ఒక తరుణాన్ని మీకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, చెల్లికి మీరు ఇచ్చినటువంటి సోదరిమణులను నాయన, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసుకుంటున్నటువంటి పని పాటలు మీరు తోడుగా ఉండండి. ఇదిగో నా తండ్రి, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు మాకు తోడుగా ఉన్నావు దేవా అనే విశ్వాసముతో, భయముతో, భక్తితో బ్రతకటానికి నీ చల్లని రెక్కల కింద నీ బిడ్డలు నడిపించండి. నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధితో నడిపించండి. దిక్కులేని వారి పట్ల, విధవరాండ్ర పట్ల కృప చూపించేటువంటి దేవుడు నాయన. దేవా, పేదల పట్ల నేను ఉంటానన్నావు, వ్యాజ్యమాడతానన్నావు తండ్రి. నీ పిల్లలకు నీ యొక్క ధైర్యాన్ని ఇవ్వండి, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వండి. విన్న వాక్యము వారి హృదయాల్లో ఫలించినట్లుగా వారు అంగీకరించి ప్రభువా, ఇదిగో మా కొరకు ఈ లోకానికి వచ్చి ఇదిగోనైనా ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి నేడు రేపు రాబోతున్న ఆ మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ రక్షణకు, ఆ సమాధానానికి, ఆ శాంతికి వారసులై భూమి మీద నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి, అంతేకాదు మరణం తర్వాత మీరు ఇవ్వబోయే ఆ బహుమానాలు, మీరు ఇవ్వబోయే మహాజీవితం, నరకా నుంచి తప్పించబడి నిత్యలోకానికి వారసులయ్యేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని నీ బిడ్డలు పొందుకోవటానికి మీరే సహాయం చేయమని దీనినైనా నా ప్రార్థన నీ బిడ్డలందరి పక్షాన్ని అంగీకరిస్తారని ప్రాధాయపడుతూ త్వరలో రాబోతున్న మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, అద్వితీయ దేవుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.